ఒక్క విషయం చెప్తాను మీకు. సంపుటీకరణ అనేది ఒకటి ఉంటుంది. సంపుటీకరణ సామాన్యంగా మనం హోమాల్లో, యజ్ఞాల్లో సంపుటీకరణతో, యజ్ఞం సంపుటీకరణతో, మనం వేదాలన్నీ సంపుటీకరణతో కొన్ని చేస్తుంటారు. స్వామివారు నాకు సంపుటీకరణ హనుమాన్ చాలీసా చేయరా అని చెప్పారు. ఇది జనానికి ఇవ్వరా, నీకు ఎవరి దగ్గర వస్తాయి అని. ఏమి ఇవ్వాలి అని అడిగాను. ఏమంటే ఎవడో డబ్బు లేనివాడు వస్తాడు, నాకు డబ్బు కావాలి అంటాడు. ఆంజనేయ స్వామి నీకు డబ్బు ఏంటరా, అష్టసిద్ధినవ నిధికే దాత అశ్వరదిన జానకి మాత, దీన్ని చెయ్యండి, మీరు సంపుటీకరణ చెయ్యండి దీన్ని అంటున్నాను నేను. దీన్ని ఎలా చేయాలంటే కూడా స్వామివారు చెప్పారు. 3 సార్లు అష్టసిద్ధినవ నిధికే దాత అశ్వరదిన జానకి మాత 3 సార్లు అనండి అని. జై హనుమాన జ్ఞానగుణ సాగర, జై కపీసతలోక విజాగర, అష్టసిద్ధినవ నిధికే దాత అశ్వరదిన జానకి మాత. దాని తర్వాత రామదువారే తమరకవారే పోతనవా. ఇది సంపుటీకరణ. ఇలా చేస్తే మీకు 21 రోజులో 27 రోజుల్లో మీరు అనుకున్న పని అవ్వాలి. ఏమండి అనారోగ్యంగా ఉంది, నా శైరోగ హరే సపవీర జపత నిరంతర హనుమత వీర, ఇదొక్కటి చాలు మీకు, ఇదొక్కటి చాలు. నా శైరోగ హరే సపవీర జపత నిరంతర, దాని అర్థమే అది. దాని అర్థాన్ని ఒక్కసారి చూడండి, హనుమాన్ చాలీసాలో అర్థం చూడండి మీరు. ఇది ఆంజనేయ స్వామి తులసీదాసుకి ఇచ్చింది. ఇది ఎవరైతే చదువుతారో వాళ్ళకి నేను వెనకాల ఉంటాను, నేను చేస్తాను. ఇది ఆంజనేయ స్వామి తులసీదాసు గారికి మాట ఇచ్చాడు. దేవుడు మాటిస్తే తప్పడు. దేవుడు ఎప్పుడు తప్పు కాదు, భగవంతుడు ఎప్పుడూ అన్యాయించాడు. తల్లి భగవంతుడు అన్యాయం చెయ్యరు. ఇది మీరు రాసి పెట్టుకోండి. తండ్రి ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడు ఎలా పెద్దవా అంటాడు, తల్లి అనదు. ఎంత తప్పు చేసి ఎంత విధమైనా సరే, అయ్యో నాయనా, ఇది తల్లి మనసు. అలాగే భగవంతుడు కూడా మీకు ఏదో ఒక అన్యాయం జరుగుతుంది, అది ఏదో ఒక దెబ్బ తగులుతుంది, డబ్బులు నష్టపోతాం. చిచ్చి భగవంతుడు లేడు, నువ్వేడోరా చెప్పడానికి, భగవంతుడు లేడు ఉన్నాడంటానికి. మీరు ఒక మెట్ల దగ్గరికి పసిపిల్లాడు పెడుతుంటాడు, పసిపిల్లాడిని తల్లి లాక్కొచ్చేస్తున్నారు, వెళ్ళకూడదురా అని. అది నీకు తెలియదు, తల్లికి తెలుసు. అలాగే భగవంతుడికి అక్కడ ఆ టైంకి నీకు అది అవసరం లేదు, తీసేశాడు పక్కకి. చెడులో మంచిని ఎత్తుక్కో, జీవితంలో హాయిగా ఉంటుంది. బ్యాడ్ వైబ్రేషన్స్ ఉండవు, నెగిటివ్ థాట్స్ ఉండవు. ఇది ఎవడైతే అనుసరిస్తాడో వాడు హాయిగా ఉంటాడు, వాడు చాలా హాయిగా ఉంటాడు. కనుక హనుమాన్ చాలీసాలో చాలా ఉన్నాయి. మీరు సంపుటీకరణ చేసుకుంటే హనుమాన్ చాలీసాని అసలు నేను అందుకనే హనుమాన్ చాలీసా మొత్తం చేయమంటే ఎవరినైనా, అయ్యా మీరు చేసుకోండి. కానీ ఒకటి చెప్తున్నాను, మీరు ఈ హనుమాన్ చాలీసా చేసే టైంలో ఏమండి మేము ఇవాళ కూర్చొని 108 సార్లు చేసేస్తామండి, వద్దు, చెయ్యొద్దు. హనుమాన్ చాలీసా 108 సార్లు చెయ్యాలి అంటే ఇక్కడ ఒక పద్ధతి ఉంది. స్వామివారు ఒకడు, అమ్మవారు ఒకడు, మీరు ఏదైనా చెయ్యాలంటే ఉన్నట్టుండి గబుక్కన స్వామివారు వచ్చారనుకోండి, మీరు ఆయనకి సరిపడ ప్రసాదాలు లేకపోతే అది భిన్నం అవుతుంది. ఏమండి వచ్చేస్తాడండి ఈయన పాట, ఖచ్చితంగా వస్తాడు. నువ్వు భక్తిగా చేస్తే స్వామివారు వస్తారు, అమ్మవారు వస్తారు, గణపతి వస్తాడు, భగవంతుడు ఖచ్చితంగా కరుణిస్తాడు. ఆ టైంలో భగవంతుడికి ఆహారం పెట్టాలి. ఇంటికి వచ్చిన అతిథి వస్తాడు మనకి. రండి మా ఇంటికని పిలుస్తున్నాం మనం. భగవంతుడిని రండి అని పిలిచిన తర్వాత ఆయనకి సరైన ఆతిథ్యం ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా మనకి? మరి మనం ఆయనకు కావాల్సినవి పెట్టకుండా వెళ్ళిపో అంటే భగవంతుడు ఎక్కడి నుంచి వస్తాడు? భగవంతుడు రాడు కదా. నేను చెప్పేది అది మీకు. కరెక్ట్గా మీరు 108 సార్లు చేయాలి అంటే 108 కొబ్బరికాయలు, అరటిపళ్ళు, రవ్వ కేసరి, పులిహార, దద్దోజనం ఇవన్నీ పెట్టుకుని పిలవండి ఆయన్ని. అయ్యా మాకు శక్తి లేదు, ఒక పని చేయండి, 11 సార్లు రోజుకి చదవండి చాలు, 2 అరటిపళ్ళు నైవేద్యం పెట్టండి. అది కూడా ఏకపీఠం మీదే. మీరు ఏమంటే వంట చేస్తూ చదువుతా, నడుస్తూ చదువుతా, స్నానం చేస్తూ, అది మీరు కార్యసిద్ధి కోసం కావాలంటే అలా కూర్చొని చదవండి. నేను భక్తిగా చదువుకుంటా, మీ ఇష్టం వచ్చిన సార్లు చదువుకోండి, నష్టం లేదు. మీరు ఇష్టం వచ్చిన సార్లు చదువుకోండి, నష్టం లేదు మనకి. కానీ మీరు కార్యసిద్ధి కోసం చదవాలి అంటే ఈ నియమ నిబంధనలు పెట్టుకోవాల్సిందే.